బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. అయితే ఇప్పుడు ఇంటి వాస్తు చూసుకున్నట్లయితే కొంతమంది వాస్తు లేకుండా కడతారు కదా, అప్పుడు ఫ్యామిలీలో అనారోగ్యం అని ఆర్థిక సమస్యలని అవి అంటారు కదా, అవి నిజమే అంటారు? తప్పకుండా అమ్మ. ఇప్పుడు నేను ఇందాక ఇంతకుముందు మనం డిస్కస్ చేసిన విధంగా విదిక్కు అన్న దగ్గర ఇప్పుడు ఇంట్లో ఫ్యామిలీ డిస్ప్యూట్స్ ఉన్నాయి, ఇద్దరు అన్నముల వల్ల డిస్ప్యూట్స్ ఉన్నాయంటే ఇది ఇల్లు నైరుతి తిరిగి ఉంటుంది. అంటే ఈ తూర్పు రోడ్ అయ్యి ఉంటుంది, కానీ మీ ఇల్లు కనుక నైరుతి దిక్కు తిరిగి ఉన్నది. లేకుంటే పడమటి ఉన్నప్పుడు ఇంట్లో నుండి బయటికి వెళ్ళేటప్పుడు ఏమైందంటే మీరు నైరుతి నడక అంటే నైరుతి అంటే యమధర్మరాజు అన్నది ఆధిపత్యం. అక్కడ యమధర్మరాజు అంటే అనారోగ్యాలు కొట్లాడలకి వీటన్నికి ఎవరు? ఆయనకు మూలకారకుడు. మీరు ఉదయం నుండి బయటికి వెళ్ళేటప్పుడు ఫస్ట్ నమస్తే యమధర్మరాజు అన్నప్పుడు ఏమవుతుంది? ఇబ్బందులు క్రియేట్ అవుతుంది. కాబట్టి ఏంది అంటే నేను ఇందాక మనం మాట్లాడుకున్న విధంగా లేకుండా మన పాత వీడియోస్లో మీరు చూసినా పర్వాలేదు, ఇంట్లో నుండి బయటికి వెళ్ళేటప్పుడు మీరు ఎప్పుడైనా సరే ఉత్తరం కానీ తూర్పు కానీ వెళ్తే చాలా మంచి. అందుకని విదిక్కులు అంటే దిశ చూసుకోవాలన్న కారణానికి ఇది. ఎంతోమంది అకాల మరణాలు కూడా వస్తుంటాయి. ఎందుకు అంటే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్, ముఖ్యంగా వీక్ డేట్ ఆఫ్ బర్త్ ఉన్నప్పుడు, లేకుంటే వేరే బిజినెస్ సమస్యలు ఉన్నప్పుడు మన ఇంట్లో నుండి బయటికి వెళ్ళేటప్పుడు నైరుతి యమధర్మరాజా నమస్తే అన్నప్పుడు, లేకుంటే మనం ఎప్పుడు ఇంద్రుడినో గురువునో నమస్తే అంటే తప్పులేదు. అంటే వీళ్ళు దేవతలు కాబట్టి యముడితోటి మనం కొట్లాడలేము, మనకు అంత ధైర్యం లేదు. కాబట్టి ఎప్పుడు కూడా అవి లేకుండా చూసుకుంటే మీరు అన్నట్టుగా ఇందాక ఇంటి గొడవలు, ముఖ్యంగా అన్నములు కానీ ఆడవాళ్ళ లోపల ఫ్యామిలీ ఇష్యూస్, ఫ్యామిలీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్. దక్షిణం కూడా ప్రాబ్లమ్స్ లేకుండా చూసుకుంటే, దక్షిణం ఎక్కడ అంటే ఆగ్నేయం తిరుగుతుంటుంది ఒక్కోసారి ఇల్లు. ఇందాక నేను చెప్పినట్టుగా మీరు ఏదన్నా నిల్చున్నప్పుడు, మీరు ఆ రోడ్ ఉన్నప్పుడు ఇంట్లో నిల్చున్నప్పుడు లెఫ్టా రైటా ఎక్కడ తిరుగుతుంది మన ప్లాట్, అంటే ప్లాట్ ఎక్కడ తిరుగుతుంది అన్నదానికంటే సూర్యుడు ఎటువైపు ఉన్నాడు. కాబట్టి ఆ సూర్యుని చూసుకొని ప్రాపర్గా దిశకు ఉన్నాడా చూసుకుంటే మనకు అన్ని శుభాలే జరుగుతాయి. ఇప్పుడు హాస్పిటల్స్ కూడా వాస్తు చూసే కడతారు. 100% అమ్మ. ఎందుకంటే బిజినెస్ చేయాలా, సోషలైజ్ చేయాలా అన్నదానికి చాలా ముఖ్యం. బిజినెస్ చేసేవాళ్ళు బిజినెస్ కోసం వాస్తు చూసుకోవాలి కదా. కాబట్టి ఎలా ఉన్నది అన్నది చాలా ఇంపార్టెంట్. హాస్పిటల్ అయినప్పటికీ, వేరే ఇతరత్ర బిజినెస్లు అయినప్పటికీ. ఇప్పుడు మనం గ్రామాల్లో చూసుకుంటే కొంచెం ప్లేస్ వదిలేసి ఇల్లు కడతారు. అదే సిటీస్లో చూసుకుంటే కొంచెం ప్లేస్ ఉన్నా కూడా అక్కడ మంచిగా ఇల్లు కట్టుకుంటారు. ఈ విధంగా గ్రామాల్లో ఉండేవాళ్ళు మేస్త్రులు నమ్ముకుని ఈ మెట్ట అని చెప్పేసి వదిలేసి కొంచెం ప్లేస్ కడతారు. ఈ విధంగా వాళ్ళు అక్కడ ఉండే వాళ్ళు ఏంటంటే మేస్త్రులను నమ్ముకుని కట్టుకుంటారు. ఇక్కడైతే ఇంజనీర్స్ వాళ్ళని పెట్టుకుని కట్టుతారు. ఈ విధంగా మనం దేన్ని నమ్మాలంటారు? ఇది చాలా మంచి ప్రశ్న అమ్మ. గ్రామాలలో కట్టుకునే వాళ్ళకి, ముఖ్యంగా మన చిన్న ఇల్లులు కట్టుకునే వాళ్ళకు స్థాయి లేదు. అంటే ఒక ఇంజనీర్ను, ఒక ఆర్కిటెక్ట్స్ను వాళ్ళని పెట్టుకుని, ఇంకోటి వాళ్ళ స్థలం కూడా చాలా చిన్నదై ఉంటుంది. ముఖ్యంగా చూసుకోవాలనుకుంటే 100 గజాలు ఇల్లు కడతారు, 200 గజాలు, 150 గజాలు, 300 గజాలు. ఇంతకంటే పెద్దది పోతే అప్పుడు వాళ్ళు కూడా కొంచెం డబ్బు ఉంటుంది కాబట్టి వాళ్ళు ఎఫర్టబుల్, అంటే వాళ్ళు పెట్టుకోగలుగుతారు. కాబట్టి అప్పుడు ఆర్కిటెక్ట్ ఇంజనీర్ అన్న పోతారు, లేకుంటే మాలాంటి వాళ్ళని వాస్తువులనన్నా లేకుంటే ఇంకొకరినన్నా పిలుస్తారు. వాళ్ళకి పేయింగ్ ఎఫర్టబుల్ ఉంటుంది. కానీ ఇక్కడ మీరన్న లేదా గ్రామాలు ఎక్కడైనా అది మన భారతదేశంలో ఉన్న ఇబ్బందులు కూడా అవే. అదేం చేస్తారంటే అమ్మ, ఊర్లో ఉన్న తన మేస్త్రి ఎవరు తెలిసిన వాళ్ళని పిలిచేసి ఇల్లు కట్టాలనుకున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే నార్మల్గా ఉత్తరము తూర్పు కొంచెం ఏదో నామినల్గా తెలుసు. కానీ దీనికి ఒక ప్రమాణాలు ఉన్నాయమ్మా. ఇల్లుకు ఎప్పుడైనా ఆయం అన్నది ఇందాక మనం మాట్లాడినప్పుడు, ఆయం అన్నప్పుడు దక్షిణంలో ఒక భాగం, అంటే ఇది 9 భాగాలు. ఏ ప్లాట్ అయినా సరే ఇల్లును స్థలం కనుక తక్కువ ఉంటేనేమో నామినల్ వదిలిపెట్టి ఇల్లును ఆయం వేసుకోవాలి. లేదు కొంచెం పెద్ద స్థలం ఉంది, మీకు ఒక 300 గజాలు ఉంది అంటే 300 గజాలు అంటే 45/60 మామూలుగా. అందులో ఏంటంటే 9 భాగాలు చేసి, ఈ 9 భాగాలు దక్షిణానికి 5 ఒక భాగము, పడమటికి ఒక భాగం వదిలిపెట్టి మిగతా 5 భాగాలలో అంటే 3 భాగాలు ముందుకు వదిలిపెట్టి ఉత్తరానికి తూర్పుకి అట్లా వదిలిపెట్టి కట్టేసుకోగలిగితే బ్రహ్మాండమైన రిజల్ట్స్ వస్తాయి. కానీ ఏదో కొంచెం వదిలిపెడుతున్నా, 2 ఇంచులు వదిలిపెట్టినా, 6 ఇంచులు వదిలిపెట్టినా అంటే కాదమ్మా. దీనికి కూడా ఒక ప్రమాణం ఉన్నది, ఒక క్యాలిక్యులేషన్ ఉన్నది. వాస్తులో కూడా అదే గొప్ప విషయం ఏంటంటే ఇప్పటికి కూడా ఏమంటున్నంటే, ఇప్పటికి ఎవరికైనా దిశ తెలుస్తుంది, మాకేం తెలుస్తుంది, ఎలా చూసుకోవాలంటే అమ్మా టెక్నాలజీ ఊరు వరకు వచ్చేసింది. ఏ గ్రామాలైనా ఈరోజు గ్రామంలో ఎన్ని గ్రామాలు ఉన్నా ఎక్కడున్నా ఆ గ్రామంలో సెల్ ఫోన్ లేకుండా ఎక్కడ లేదు. సెల్ ఫోన్లో కంపాస్ అందరికీ వస్తుంది. గూగుల్ ఎక్కడైతున్నది అంటే ఈ కంపాస్ ఓపెన్ చేసి అది తూర్పు ఎక్కడుందో, ఉత్తరం ఎక్కడుందో, ఏ రంగంగా ఉన్నది,
చూసుకొని కరెక్ట్ తూర్పు ఉన్నట్టు, ఉత్తరం ఉన్నట్టు, దక్షిణం ఉన్నట్టు అయితే ఇల్లు కట్టుకుంటే బ్రహ్మాండమైన ఫలితాలు వస్తాయి. మీ ఇంట్లో మంచి ఎదుగుదల ఉంటుంది, గ్రోత్ ఉంటుంది, మీ పిల్లలు బాగుంటారు. కాబట్టి ఇలా ఒక్క చిన్న పని చేసి ఇల్లు కట్టుకుంటే మంచిది. For more videos like this, subscribe Big TV channel.